మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ. శృంగేరి శారదాదేవి పాదాల విందాలకు, భారతీ తీర్థ మహాస్వామి వారి అడుగుదమ్ములకు భక్త్యంజలి ఘటిస్తూ శతావధానాన్ని ఒక సారస్వత సమర్చనంగా దీక్షా దక్షతలతో మెత్తని నలగని చెదరని చిరునవ్వుతో అలవోకగా అవలీలగా నిర్వహిస్తున్న మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ముందుగా స్వాగత సమాజాన్ని సమర్పిస్తూ, ఆత్మీయ భావంతో పృచ్ఛకుల రూపంలో సహకరించడానికి వేదికపైకి ఇచ్చేసిన దత్తపది పృచ్ఛకులుగా పాల్గొంటున్న సాహితీమూర్తులకు, సభలో సమావిష్టులైన రసజ్ఞులు గుణగ్రహణ పారిణులు అయిన మీ అందరికీ ముందుగా స్వాగత సాధువాదాలు. ఈ రెండవ పూట కార్యక్రమంలో దత్తపది అనే అంశాన్ని స్వీకరించడం జరుగుతుంది. యథావకాశంగా సమయం అనుకూలిస్తే వర్ణనాంశాలు కూడా కొనసాగవచ్చు. దత్తపది అంశాలు ప్రారంభమవుతాయి. వెంటనే అవధాని గారు గురుదేవతా ప్రార్థన, మాతృమూర్తి ప్రార్థనతో ప్రారంభించిన తర్వాత అంశాలను స్వీకరిద్దాం. మాతృదేవోభవ. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. లేచు మానసమే తరంగమై తల్లి నిన్ను చూడంగా. లేచు మానసమే తరంగమై తల్లి నిన్ను చూడంగా. ఈ ఏ సంసాగిన పృచ్ఛకోత్తములనెంతే గెల్వగా. ఈ ఏ సంసాగిన పృచ్ఛకోత్తములనెంతే గెల్వగా. తీవ్ర నారాజముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. తోచున్నాకు కవిత్వ భావమది ఎంతో మాతృనేత్రం మూలన్. లేచు మనసమే తరంగమై తల్లి నిన్ను చూడంగా. ఈ ఏసం సాగిన అంటే ఏసనం ప్రాస కోసం మరొకటి ఏదో చకార ప్రాస కావాలి కాబట్టి వేసేసి. ఈ సంసాగిన పృచ్ఛకోత్తములనంతే గెల్వగా. తీవ్ర నారాజముల్ భవదీయ పాదయుగమే రాజీవ జీవ ప్రభా. దత్తపదులకు స్వాగతం. ఆశ కోసం అని వివరణ చెప్పవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే జరుగుతున్నది యుద్ధమే. ఈ యుద్ధంలో ఏ విధమైన మోమోటెక్నికి తావులేదు. పృచ్ఛకులు కొందరు అవధాని గారికి తెలిసిన వారు, పరిచయం ఉన్నవారు, కొందరు కొత్తవారు. తెలిసిన వారు కూడా పృచ్ఛకులు తెలుసు, కానీ వారు ఏమడుగుతారో తెలియదు. అది అవధానం ఏ విధానంలో సాగాలో, ఎలా సాగినప్పుడు సరస్వతీదేవికి యథార్థమైన సమర్చనం అవుతుందో, సమర్పణం అవుతుందో ఆ విధానంగా మాత్రమే సాగించండి అని గరికపాటి గారు 1-2 మార్లు కోరారు. అందువల్ల ఏచన్ అనేది ప్రాస కోసం కాదు, అది సహజమే. అటు నుంచి బాణములు రావాల్సిందే, ఇటు నుంచి సమాధానములు రావాల్సిందే. ఈ యుద్ధంలో నుంచి ఒక దివ్య ఆనందం పొందవలసిందే. రణము రణము మహోరణము ప్రాంగణములు రణరంగమయ్యగా. శ్రీమతి పాలపర్తి గారు ఇచ్చిన సమస్య బాగుంది. దత్తపదులు స్వీకరిద్దాం. మొట్టమొదటి పృచ్ఛకులు మధుర కవి, ప్రతి మాటలో హృదయంలోని అమృతాన్ని ఒలికింప చేయగలిగిన శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు మొట్టమొదటి పృచ్ఛకులు దత్తపది అంశాల్లో. అయ్యా, శుభారంభం చేయండి. సభకు నమస్కారం. నాటి కవులు తిరుపతి కవీంద్రద్వయంపు శిష్యులమటంచు గొప్పగా చెప్పుకునివి. నేటి గరికపాటి కవీంద్రుని మహితావధానమున గొప్ప పృచ్ఛకత్వము వహింప. సవిగమ పదనిస అనడి జంట అక్కరాలు వరుసగా 4 పాదాలను నిచి అందు సంగీత సాహిత్య బాంధవము అచ్చుపట పలుకుడి నృసింహావధాని. సరిగమ పదనిస. సరిగమ పదనిస. వారికి
తిక్కన సోమయాజి గారికి ఛందస్సులో తప్ప విడిగా మాట్లాడటం చేస్తారు. ఆ పద్య విద్య మీద అపారమైన సామర్థ్యం ఉన్న కారణం చేత మామూలు మాటలు అప్పటికప్పుడు గణయితి ప్రాసలను తొడుక్కుని పద్యాలుగా వ్యక్తం అవుతాయి. అది మా తిక్కన సోమయాజి గారి ప్రత్యేకత. సరి, గమ, పద, నిస అనే 4 పదాలు స్వీకరించి సంగీత సాహిత్యాలకు ఉండే చక్కని సంబంధాన్ని తెలియజేయవలసిందిగా వారు కోరారు. మొదటి అంశం సరి, గమ, పద, నిస ఈ 4 పదాలతో సంగీత సాహిత్యాలకు ఉండే అనుబంధం. సరి సరి మీరెరుంగనిదే, సరి సరి మీరెరుంగనిదే, సాహిత్యం మధుర స్వరములన్. సరి సరి మీరెరుంగనిదే, సాహిత్యం మధుర స్వరములన్. అది మొదటి భాగం. సరి వచ్చింది, 2 సార్లు వచ్చింది సరి సరి అని. ఇంకా గమ, పద, నిస తర్వాత వస్తుంది. అయ్యా అవధానం వర్యా, భార్యా విధేయుడు అనే మాట లోకంలో గొప్ప ప్రచారంలో ఉంది, కానీ భర్త విధేయురాలని ఏదంటారు? మీరు వచ్చాక వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నాం, మీరు వచ్చాక భార్య విధేయులు ఉంటారని అర్థమైంది. మంచిదే. సరి సరి మీరెరుంగనిదే, సాహిత్యం మధుర స్వరములన్. దత్తపదిలో 2వ పుచ్చకులు శ్రీ వెన్న వల్లభరావు గారు. నేను ఇచ్చేటటువంటి అంశం ఒబామా, ట్రంప్, మన్మోహన్ సింగ్లో సింగ్, చివరిగా మోడీ. ఈ 4 పదాలతో విశ్వమానవ సౌభ్రాత్రాన్ని ప్రబోధిస్తూ ఏదైనా ఛందస్సులో సౌభ్రాత్రం అన్నారు. సౌభ్రాతృత్వం అనకూడదు, సరైన పదం సౌభ్రాత్రం. అది వాడారు సంతోషం. 10 మందికి తెలుసు. ఊరికే సౌభ్రాతృత్వం అంటే వెళ్ళకపోతున్నా. సౌభ్రాత్రం అనేది సరైన. ఒబామా, ట్రంప్, సింగ్, మోడీ ఈ 4 పదాలు ఉపయోగిస్తూ విశ్వమానవ సౌభ్రాత్రం. ఒకటైయుండుట ఎంత కష్టమగునో, ఒకటైయుండుట ఎంత కష్టమగునో, ఓ బామ్మయేనంగను. ఒకటైయుండుట ఎంత కష్టమగునో, ఓ బామ్మయేనంగను. ఓ సంబోధన చేద్దాం. ఒకటైయుండుట ఎంత కష్టమగునొక్కో, అలా పెడదాం. ఒకటైయుండుట ఎంత కష్టమగునొక్కో, బామ్మయేనంగను. కలిసి ఉండడం అనేది ఎంత కష్టమో బామ్మగారికి కూడా తెలుసు. మన ఒబామా కష్టం మనది. మిగిలిన తరచు మోడీ, సింగ్, ట్రంప్ అదే పెద్ద ప్రమాదం. సరే, కానీ ఒకటైయుండుట ఎంత కష్టమగునొక్కో, బామ్మయేనంగను. 3వ పుచ్చకులు శ్రీ ఎం సత్యనారాయణ గారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారి పాదపద్మాలకు హృదయపూర్వకంగా ప్రణమిలుతున్నారు. భక్తి, శక్తి, యుక్తి, ముక్తి అనే ఆ 4 పదాలను 4 పాదాల్లో ఉంచి చెప్పాలని ప్రార్థిస్తున్నాను. భక్తి, శక్తి, యుక్తి, ముక్తి శృంగేరి పీఠం వారి సేవ. వారి సంగతి వదిలేద్దాం. నీతికి తావలమైన నిర్మల భక్తిని పెంపుసేయగన్. భక్తి, శక్తి, యుక్తి, ముక్తి. నీతికి తావలమైన నిర్మల భక్తిని పెంపుసేయగన్. భక్తి అంటే కేవలం పూజ చేయడమో దండం పెట్టుకుని వెళ్ళిపోవడమో కాదు. జీవితంలో నీతిని అనుసరిస్తేనే అది సరైనటువంటి భక్తి. అదే జగద్గురు పీఠం యొక్క ఆశయం. దైవభక్తి ఉంది అంటే వాడు అవినీతికి పాల్పడకూడదు. అవినీతి పనులన్నీ చేసేసి గుళ్ళో ఏదో వేసేస్తే ఆ పాపం పోతుంది అనుకోవడం భ్రమ. వేదాంతం ఎక్కడ చెప్పలేదు ఆ విషయాన్ని. అవన్నీ జనాకర్షక పథకాలు అసలు శాస్త్రాల్లో ఉండవు. జగద్గురు పీఠాలు అటువంటి వాటిని ప్రచారం చేయవు.
ఖచ్చితంగా భక్తి అంటే ముందు నిర్మలత్వం, నీతి ఉండాలి. అందుకని నీతికి తావనమైన నిర్మల భక్తిని పెంపుసేయగన్. భక్తి, యుక్తి, శక్తి, ముక్తి జగద్గురు పీఠం అందిస్తున్న సేవలు అయిన భార్య ఉద్యోగం చేస్తున్నాడు. వారు విజయరాఘవాచార్యుల వారు ఇద్దరు భార్య విధేయులాగే ఉన్నారు. ఆయన భార్య విధేయం అంటే నేను మా మాట విన్నాక మీరు నిర్ణయం చేతులు కానీ అవధాని గారు. అని భర్త ఉద్యోగం చేస్తున్నాడు, భార్య ఇంట్లో కూడా సంసారం చక్కబెడుతూ ఉంది. వారిని హౌస్ వైఫ్ అంటున్నాం. భర్త ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటే, భార్య ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ భర్తను ఏమంటారు? అసలు భర్తకి ఇంగ్లీష్ లోనే చక్కని పేరుంది, హస్బెండ్. అంటే అది హౌస్ బండ్ అనే అర్థం. కొంచెం వాడలో హౌస్ బండ్. ఈ హౌస్ లో పెద్ద బండ్ ఎవడంటే వాడే. అది హౌస్ బండే, బల్బు హస్బెండ్ అయింది. అది వాడు ఎప్పుడో పెట్టేశారు. మరి హౌస్ హస్బెండ్ అనొచ్చు కదా, మరి హౌస్ హస్బెండ్ అనొచ్చు కదా. హౌస్ వైఫ్ అయినప్పుడు ఈ హౌస్ హస్బెండ్ అనొచ్చు కదా. హౌస్ వైఫ్ అన్నంలో మగాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. ఆఫీస్ వైఫ్ గా వేరే ఉన్నా ఇబ్బంది లేదు, అది మీరు ఉపయోగించుకోవట్లేదు. విజయ రాఘవాచార్యుల వారు రాఘవ అంటే ఏమిటంటే రాత్రికి ఘనంగా వడ్డించు అని. అందువల్ల ఉదయం ఎలా ఉన్నా రాత్రి ఘనంగా వడ్డించడానికి, హాస్యాన్ని వడ్డించడానికి, ఆ వంటకాలు మనకు అందించడానికి రాఘవాచార్యుల వారు వచ్చారు. అందువల్ల వారు దీంతో ప్రారంభించారు. ఎందుకంటే వంటను అక్కడి నుంచే కదా మొదలయ్యేది. తర్వాతి అంశం పూర్ణచంద్రరావు గారు. శతావధాన సభకు నమస్కారం. దత్తపది అంశం ధనము, వనము, జనము, గణము అనే పదాలను ఉపయోగిస్తూ ప్రస్తుత విద్యా వ్యవస్థను సంపర్కంలో గురించండి. ధనము, వనము, జనము, గణము. ధనము, జనము, వనము, ఉద్యానవనం అనే అర్థం పదం. తర్వాత గణము, ఇది రగణం, భగణం అనే అర్థం. ధనము, జనము, వనము, గణము, ఈ నాలుగు ఉపయోగిస్తూ ప్రస్తుత విద్యా వ్యవస్థ. శూన్యముగాది బోధనము, శూన్యముగాది బోధనము, చుక్కలుదా కనిపించు నెల్లెడన్. చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి, మార్పులు వచ్చేదానికి. చుక్కలు కనపడిన పరీక్షలన్నానండి. ఎక్కువ ఆందోళన పడుతున్నారు కాబట్టి శూన్యముగా అదే బోధనము, చుక్కలు కనపడునా పరీక్షలను. పరీక్షల్లో చుక్కలు కనపడుతున్నాయి పిల్లలకి. పైగా కనపడేవి చుక్కలే. మా చిన్నతనంలో పద్యాలు ఎన్ని ఉంటే అన్ని చదివేవాడు. ఇప్పుడు చుక్క పద్యమే చదువుతాను. వాడు పొరపాటు అచ్చులు చుక్క పెట్టకపోతే వీడు చదవదు. అది పరీక్షల్లో రాదని చెప్పేస్తారు కూడా ఉపాధ్యాయులు కూడా. అంటే ఇది రాదురా, అనవసరం అంట. అందుకని చుక్కలు కనపడుతున్నాయి పరీక్షల్లో కూడా. ఆ చుక్క పెట్టిన చదువుతారు. శూన్యముగా అదే బోధనము, బోధనములో మీరు అడిగిన ధనము వచ్చింది. చుక్కలు కనపడునా పరీక్షలను, శూన్యముగా అదే బోధనము, చుక్కలు కనపడునా పరీక్షలను. ఐదవ దత్తపదిని ఇస్తున్నవారు శ్రీమతి సంజయ్ గారు. సభకు నమస్కారం, గురువర్యులకు నమస్మాంజులు. ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో విజయవాడ పవిత్ర సంగమంలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు జరిగింది. గురువు గారు అవ్వ, బువ్వ, గవ్వ, రవ్వ, గవ్వ, గవ్వ, రవ్వ, ఈ 4 పదాలని ఉపయోగిస్తూ మహిళా సాధికారత గురించి ఒక పద్యం చెప్పండి గురువు గారు. అవ్వ, బువ్వ, గవ్వ, గవ్వ, వైకుంఠపాడి ఆడుకునే గవ్వ, ఆ పైన రవ్వ, చివరికి మిగిలే రవ్వ, తగల. అవ్వ, బువ్వ, గవ్వ, రవ్వ, ఈ 4 ఉపయోగిస్తూ మహిళా సాధికారత. విజయవాడలో మహిళా పార్లమెంటు సభ్యుల సదస్సు జరిగిన సందర్భంగా అవ్వలుగారు వారు, అవ్వలుగారు వారు, కమలాయత నేత్రలు, అవ్వలుగారు వారు కమలాయత నేత్రలు, విద్యలందునం. అవ్వలుగారు వారు కమలాయత నేత్రలు, విద్యలందునం. అయ్యా అవధాన శేఖర, కాకినాడ తీరాన మీరు ఉండటం వల్ల సాగర ఘోషను అక్షరీకరించారు. అదే మా బ్లేజ్వాడలో ఉన్నట్టయితే
గ్రీష్మ ఘోషను ఆవిష్కరించేవారా లేకపోతే మరో కృత? ఒకసారి మీ మనసులో మాట చదవండి. తప్పకుండా కృష్ణానదిలో నీళ్లు లేకుండా ఎండిపోతున్న ఘోష అంతా నేనే చెప్పేవాడు. అక్కడ ఉండబట్టి సముద్రంలో నీళ్లు ఎప్పుడు ఎండిపోవు కాబట్టి అంత మంచి కావ్యం వచ్చింది. ఇక్కడ ఉంటే పొద్దున్న కృష్ణానది చూపించారు మా కృష్ణుడు గారే స్వయంగా తీసుకెళ్ళి. ఎక్కడ నది ఎక్కడ ఉందండి, అన్ని కాలువలే కదా అన్న. అక్కడో కాలువ ఇక్కడో కాలువ అంటే ఇదేనండి కృష్ణానది అన్నారు. ఇలాగే ఉందన్నమాట. అవ్వలుగారు వారు కమలాయత నేత్రుడు విద్యలందునన్. 6వ అంశం తర్వాత వస్తాయేమో మహిళా సాధికారత. శ్రీమతి రెజీనా గారు. సూర్యచంద్రులు లాంటి అవధాన ద్వయం వారికి నమస్కరిస్తూ చెలిమి కలిమి వలిమి కొలిమి. ఎవరు పెట్టారు కొలిమి? చెలిమి బలిమి కలిమి. కలిమి బలిమి కొలిమి. చెలిమి కలిమి బలిమి కొలిమి. అది భారతార్థంలో చెలిమి కలిమి అది బలిమిగా లేకపోతే కొలిమి అంటుకుంటాం. భారతార్థంలో చెప్పాలి. భారతార్థంలో చెలిమి కలిమి బలిమి కొలిమి భారతంలో ఏదైనా ఘట్టంలో ఈ గురించి చెప్పాలి. చెలిమియము బగును శ్రీకరమౌ. చెలిమియము బగును శ్రీకరమౌ. చెలిమియము బగును శ్రీకరమౌ. చెలిమియము శ్రీకర భీకర భారతంబునన్. భారతం శ్రీకరమే కాదు, భీకరం కూడా. ఎందుకంటే చెలిమి 3 విధాలుగా ఉంటుంది. ఆ 3 రకాల స్నేహాలు మనకి భారతంలో కనిపిస్తాయి. 1 విఫల స్నేహం, 2 సఫల స్నేహం, 3 సుఫల స్నేహం. ద్రోణుడు ద్రౌపదుడు సాగించింది విఫల స్నేహం. వారు కలిసే చేశారు, కలిసే ఉన్నారు అనుకున్నారు, కానీ అది నిలబడలేదు. అపార్థాలు వచ్చే, కక్షలు పెరిగాయి, కార్పణ్యాలు పెరిగాయి. చివరికి మహాభారత యుద్ధంలో పాంచాల సైన్యాన్ని దుదముట్టించే వరకు ఆయన ఊరుకోలేదు, ఆయన దుదముట్టించే వరకు ఈయన ఊరుకోలేదు. అందుకని అది విఫల స్నేహం. కర్ణ దుర్యోధనుడిది సఫల స్నేహం. అది జీవితాంతం ఉంది. ఒకరి మధ్యలో ఒకరితో అపార్థాలు కలిగించే ప్రయత్నాలు ఇతరులు చేసినా వారు లొంగలేదు, స్థిరంగా నిలబడ్డారు. అంతవరకు అది సఫల స్నేహం. కానీ దానివల్ల లోకానికి కీడు జరిగింది. వారు స్నేహితులు కాకుండా ఉంటే భారత యుద్ధం జరిగేది కాదు. లోకానికి ఏం పేరు జరగల, వారేదో కలిసి ఉన్నారంటే అంతవరకే కాదు. కానీ కృష్ణార్జునుడిది సఫల స్నేహమే కాదు, సుఫల స్నేహం. దానివల్లనే మహాభారత యుద్ధంలో ధర్మం గెలిచింది, భగవద్గీత మనకి అందింది. అందుకని సుఫల స్నేహం. అందుకని సరదాగా వారు చెలిమి అని పదవిస్తే ఇంత చెప్పడం ఈ వ్యాఖ్యానం అవసరం లేదు. కానీ స్నేహాలు చేసేటప్పుడు అది విఫలం కాకుండాను, సఫలమయ్యే విధంగాను, దాంతోపాటు మనకి లోకానికి మేలు చేసే విధంగాను చూసుకోవాలి. అందుకు భారతంలో స్నేహాలు ఉపయోగపడతాయి. అందుకే నేను భీకర శబ్దం కూడా వాడాను. చెలిమియం విధంబగును శ్రీకర భీకర భారతంబునం. కలిమి బలిమి కొలిమి తర్వాత వస్తాయి. ఇది 6వది కదండి. ఆ సందేహం ఏమిటి? రాముడు వనవాసానికి వెళ్ళే విషయం 2 కనుక అయ్యున్నట్లయితే మొదటి పట్టాభిషేకం జరిగేదా? అట్లా కాకుండా నేను అడిగేది ఏమిటంటే, నాకు ధర్మ సందేహం. మొట్టమొదట మొదటి పట్టాభిషేకం జరగాలి, తర్వాత రాముడు వనవాసానికి పోవాలి అంటే తర్వాత రామాయణం సాగేదా, అంతటితో ఆగేదే? భరతుడికి పట్టాభిషేకం చేయకుండా రాముడికే చేసి వనవాసం అంటే ఆయన పట్టాభిషేకం చేయాలని మొట్టమొదటి కోరిక అయితే రాముడు దగ్గర నుండి పట్టాభిషేకం చేయించుండేవాడు. ఇంకా వనవాసానికి పోయినా పోకపోయినా తేడా ఉండేది కాదు. ఈ రివర్స్ అయితే ఎట్లా ఉండేది? రివర్స్ అయినా ఏమైనా వనవాసం జరిగి తీరుతుంది. ఎందుకంటే రాముడు తర్వాత వచ్చి రావణాసురుని సంహరించి పట్టాభిషేకం అయ్యాక కూడా సీతాదేవికి వనవాసం తప్పలేదు. జరగాల్సినవన్నీ అలాగే జరుగుతాయి. ముందు కోరిన వెనక్కి కోరిన వ్యవహారం ఒకటి. కోరిన కోరికల్లో తేడా ఉంది కాబట్టి తప్ప ముందైనా వెనకైనా వ్యవహారం ఒకటి. దత్తపదిలో 7వ అంశం పృచ్ఛకులు. డాక్టర్ వి నాగరాజలక్ష్మి. శతావధాన సభ సరస్వతికి సహస్రాధికమైన ప్రణతులు సమర్పించుకుంటున్నాను. అవధాని గారు, నిత్యం స్వీకరించే ఆహారంలో 4 పదార్థాలు ప్రధానంగా ఉండాలని భావిస్తారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఈ 4 పదాలను ఉపయోగించి
మధ్యతరగతి కుటుంబ జీవితాన్ని మీకు నచ్చిన వృత్తంలో వర్ణించమని నేను కోరుతున్నాను. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. మధ్యతరగతి జీవితం. మధ్యతరగతి మందహాసం. ఒక్క నిమిషం అండి. నెయ్యి అన్నారా, నెయ్యి అన్నారా? నెయ్యి మన వ్యవహారంలో నెయ్యి అని వ్యవహరిస్తాం కదండి. నెయ్యి వాడుకలో ఎలా ఉందని ఆలోచించాలి. నెయ్యి వాడుకు తగ్గిపోయింది. ఒళ్ళు పెరుగుతుందే నెయ్యి వాడటం మానేశారు. నెయ్యి క్రాంతికమే కానీ వాడుకోలేదు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మధ్యతరగతి జీవితం. పాలను నమ్మలేము, పాలను నమ్మలేము, మురిపాలు ఒక ఇంతగా నమ్మవచ్చు. మధ్యతరగతి జీవితంలో ఉండే పిల్లలతో ఉండే మురిపాలు ఉన్నాయా, అవేనా నమ్మచ్చు కానీ పాలను నమ్మలే. పాలను నమ్మలేము, మురిపాలు ఒక ఇంతగా నమ్మవచ్చు. పెరుగు, నెయ్యి కొంత సమయం పడుతుందమ్మా, తోడుకోవాలి, చిలకాలి, చాలా పనులు ఉన్నాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. పాలను నమ్మలేము, మురిపాలు ఒక ఇంతగా నమ్మవచ్చు, ఒక ఇంతగా అమ్మవచ్చు కూడాను. అంటే అది ఇంకా రాలేదు. సరికాని అయ్యా అవధాన శేఖర, ఇంతకు ముందే మీరు సఫల స్నేహం, విఫల స్నేహం, సుఫల స్నేహాన్ని పరిచయం చేశారు. ఇంతకీ జయలలిత శశికళది ఏ తరహా స్నేహం అంటారు? సఫల స్నేహం, సుఫల స్నేహం, విఫల స్నేహం గురించి ఇంతకు ముందే తమరు ప్రస్తావించారు. శశికళ జయలలితది ఏ స్నేహం అంటారు? ఇది సఫలం కంటే విఫలం కంటే కూడా ఘోరమైన ఒకటి ఉంది, దుష్ఫల స్నేహం. దానివల్ల వాళ్ళు బాగుపడింది లేదు, మనము బాగుపడింది. జయలలిత సుఖపడింది లేదు. ఇప్పుడు మృతి సహా అన్ని అనుమానాలు వస్తున్నాయి. అది కొన్నాళ్ళు రుజువైపోతుంది, అనుమానం వెళ్ళాలి. అంతా మొత్తం ప్రక్రియ జరిగిపోయింది. అందుకే జయలలితకి జరిగిన ఉపకారం కొన్ని ఈవిడికైనా ఉపకారం జరిగింది అంటే, ఇగో ఇందాక మనం పొద్దున్న పట్టాభిషేకం అంటే సాయంత్రం వనవాసానికి పంపడం, రాముడి గురించి బాధపడుతున్నాం మనం. అందుకే రేపు పొద్దున్న పట్టాభిషేకం అంటే ఈ పూట జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడకి కలిసి ఇచ్చింది. కొన్ని లోకానికి ఏమైనా కలిసి ఇచ్చింది అంటే, ఓ 2 ఆకులు మిగిలే, ఒకటి బడన స్వామి, ఒకటి బండేరు శరణం. ఈ 2 ఆకులు కూడా ఒక విడిపోతున్నాయి. ఇంకా ఎవరికి కలిసి రాల జన్మలో దుష్ఫల స్నేహం అంట. 8వ అంశం పృచ్ఛకులు శ్రీ నాదావచల శివరామకృష్ణ శర్మ గారు. వారు అసలు ఏ పద్ధతిలో చూశారు కదా, భీష్ముడి మీద చక్రవర్తి కృష్ణుల్లో ఉన్నారు. ఆ గొంతు జాగ్రత్త, ఆ మైలు పట్టుకుని, ఆ చేతితో కలం కాగితం పట్టుకుని నమ్మనంగా ఉంది ఎవరు. కానీ గుర్తించి ఏకసిన కొండలంబోలు కానీ విద్వత్సలకు నమస్కారం. చొక్కా గుండెలు కూడా ఊడిపోయి శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడు. నేతి, ప్రీతి, శాంతి, గాంతి, దాని మీద ఆత్మస్వరూపం మీద పద్యం. ప్రీతి, నేతి, ప్రీతి, ప్రీత, ప్రీత, ప్రీతి, ప్రీతి ఇష్టం, ఇష్టం అనే నేతి, ప్రీతి, శాంతి, శాంతి లేదా మనం బ్రాహ్మణం నేతి, ప్రీతి, నేతి, ప్రీతి, గాంతి, శాంతి, దాంతి, 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 శాంతి, శాంతి. నేతి, ప్రీతి, దాంతి, శాంతి. ఆత్మ వస్తువు మీద ఆత్మ వస్తువు. నేతి, ప్రీతి, భ్రాంతి, తమ, దాంతి, దాంతి, శాంతి. ఇక్కడ బిందువు లేవు, అక్కడ బిందువు పెట్టారు. అంటే నెయ్యి బిందువే వేసుకోవాలి, పోసుకోవద్దని అంటారు. కవి ఉన్నది ఉంటుంది పెట్టుకుంటూ. నేతి, ప్రీతి, దాంతి, శాంతి. శమం దమం నుంచి శాంతి, శమం నుంచి శాంతి, దమం నుంచి దాంతి. ఏమన్నారు? ఆత్మ వస్తువు, ఆత్మ వస్తువుని వర్ణించాలి మన తరం. నేతి, ప్రీతి, దాంతి, శాంతి. ఇది 8వది కదండి. అది కాదనుసును ఇది కాదనుచు. నేతి, నేతి, అది కాదనుసును ఇది కాదనుచు, అది కాదనుసును ఇది కాదనుచు, అది కాదనుసును ఇది కాదనుచునాక నీతివాదమునన్. ఆత్మని గ్రహించడానికి వేదాంతం చెబుతున్న ఒక గొప్ప మార్గం ఏమిటంటే, ఇది కాదు ఇది కాదు అని గ్రహించమన్నారు. ఆ రకంగా దాన్ని తెలుసుకోమన్నారు. ఎందుకంటే ఉన్నది ఏది అది కానప్పుడు ఏదో చెప్పడం చాలా కష్టం.
మనకు కనపడుతున్న విశ్వం భగవంతుడు కాదు. ఈ విశ్వరూపమై ఆయన ఉంటున్నాడు. ఆయన ఎందుకు కనపడుతున్న ఒక మాయ తప్పితే ఇది భగవంతుడు కాదు. కానీ ఆ భగవంతుడు తెలుసుకోవాలంటే ఇదే ఆధారం, ఇంకో ఆధారమే లేదు. మనం అందులోనే ఉన్నాం, మనకు అదే కనపడుతుంది. ఇంకోలా తెలుసుకునే అవకాశం. అందుకని మనకి చక్కని ఉదాహరణ ఏమిటంటే అందరికీ అర్థం కావాలంటే, ఒక బొమ్మలో పొయ్యిలో కృష్ణుడిని చెక్కినప్పుడు, ఒక పొయ్య దారులో శిల్పంగా కృష్ణుడిని చెక్కమన్నాం మనం. ఆయన కృష్ణుడిని తయారు చేయగానే మనం అంటాం కృష్ణుడిని ఎంత బాగా చెక్కాడు, కృష్ణుడిని ఎంత బాగా చెక్కాడు అంటాం. నిజానికి ఆలోచిస్తే చెక్కడం అంటే చెక్కి తీసేయడం కదా. ఉన్నది కృష్ణుడు కదా, చెక్కడం అంటే తీసేయడం కదా. ఆయన కృష్ణుడిని చెక్కలేదు, ఆ చెక్కలో కృష్ణుడు కాని దాన్ని చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు. మనం మాట పొరపాటు మాట్లాడుతున్నాం. విజయవాడ వచ్చింది, విజయవాడ వచ్చింది, విజయవాడ వచ్చింది. విజయవాడ ఎందుకు వస్తుందంటే ఇది జడ పదార్థం ప్లాట్ఫారం, అది ఎక్కడికైనా వస్తుంది. అక్కడికి మా వచ్చాం. వేదాంతం ఎలాగే అర్థం అవుతుంది, తిరగేస్తే కానీ అర్థం కాదు. అందుకే విజయవాడకి మనం వచ్చాం కానీ విజయవాడ మన దగ్గరికి రాలా. కానీ మరి విజయవాడ వచ్చామంటేనే అర్థం అవుతుంది. ఎవరన్నా ప్రయాణికుడు చాదస్తంతో గరికపాటి వారు ఎలా అనుమానాలని చెప్పి విజయవాడ స్టేషన్ కు మనం అందరం వచ్చాము, దిగండి ఏంటి ఇప్పుడు ఏదో అయింది ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అందరం విజయవాడ వచ్చింది, వరంగల్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది అన్నారు అలవాటు. అందుకని కృష్ణుని చెక్కాం అంటున్నాం. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే కృష్ణుని చెక్కడం ఏమిటండి? చెక్కడం అంటే తీసేయడం కదా. కృష్ణుడు కానిదాన్ని చెక్కేస్తే మిగిలింది కృష్ణుడు. అలాగే ఈ లోకం మొత్తంలో ఆత్మ కానిదాన్ని చెక్కేస్తే మిగిలింది ఆత్మ. అందుకని నేతివాదం. గరికపాటి వారు చమత్కార కవి అని అందరికీ తెలుసు. వారు మధుర భాషడంతో పాటు ఒక కఠినమైన విషయాన్ని కూడా మధురంగా చెప్పగలరు. ఆంధ్రుల్ని ఆరంభసూరుడు అంటున్నారు. వారిని ఆ రంభసూరుడు అందామా లేక ప్రారంభసూరుడు అంటే బాగుంటుంది? రంభ శబ్దం నుంచి వచ్చింది. ఆంధ్రులు ఎప్పుడు బాగా ఉత్సాహంగా ఉంటారు అంటే స్వర్గానికి వెళ్ళి రంభ కనిపించినప్పుడే శూరత్వం ప్రకటిస్తారు. భూమండలం మీద ఎప్పుడు శూరత్వం ప్రకటిస్తారు. అందుకని ఆ రంభ కనపడినప్పుడే తమ శూరత్వం చూపిస్తారు. కాబట్టి వీళ్ళని ఆరంభ సూర్యుడు అన్నారు. అది అంత ప్రయోజనం ఉంటే తప్ప మనం దేనికోసం పాటు పడం. మనం ఇతర భాషలన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాం. మన భాష గురించి ఆలోచించాం. తమిళనాడులో మన భాష ఊపుమాసిపోయేలా చేశారు. కానీ వాళ్ళ తమిళ స్తోత్రాలన్నీ మనం గొళ్ళల్లో పెట్టుకుని హాయిగా చదువుకుంటూ ఉంటాం, ఏమీ ఇబ్బంది లేకుండా. మనకి ఎక్కడ దేవుడికి భాష ఏమిటండి అంటాం. వాళ్ళ తమిళనాడు మొత్తం గొళ్ళల్లో ఎక్కడ తెలుగు మాట వినపడదు కదా, సంస్కృతం కూడా వినపడదు, మొత్తం తమిళమే. అందుకని మనం పెట్టుకుని చదువుకుంటూ ఉంటాం, మన లేక ఆత్మాభిమానం లేక. అందుకని మనం ఆ రంభ దగ్గరే సూర్యులను తప్పితే ఇంకెక్కడా కాదు. అందుకని ఆ అనేది రంభకి విశేషణం. 9వ అంశం దత్తపది వృచ్చికులు శ్రీ జేవి చలపతి గారు. 9వ సభా సరస్వతికి నమస్సుమాంజలి. దత్తపదిగా కరి, గిరి, హరి, తరి. కరి, గిరి, హరి, తరి. శ్రీ నృసింహావతార వైభవాన్ని అభివర్ణించవలసింది. కరి, గిరి, హరి, తరి. తరి ఈ 4 పదాలు ఉపయోగిస్తూ నృసింహావతార వైభవం. కరి హరి 2 వచ్చే కావాలంటే మళ్ళీ ఇంకోసారి హరి మనం నష్టమే లేదు. ఇంకోసారి కరి, గిరి, హరి, తరి. కరిపై దూకిన హరిజన 9వ అయిపోయింది. 11వ దత్తపది 10వ దత్తపది శ్రీ సృష్టి సత్యనారాయణ శర్మ గారు. అయ్యా అవధానవర్య, ఇప్పుడే నరసింహ శబ్దాన్ని విన్నాం, కానీ సాధు శబ్దం నృసింహం. ఇంతకీ నరసింహం మాత్రం విశేష ప్రాచుర్యంలో ఉంది. ఇంతకీ మనం అంటే మాలాంటి అల్పకులమా నరసింహమా మనం అరసింహంగా సెలవండి? ఈ కాలం మనుషులు నరసింహుల అరసింహుల. నరసింహం అనే పేరు అర్థం కావాలంటే విష్ణు సహస్రం చదవాలి. నరసింహ ఒక శ్రీమాన్ అన్న, మనం నరసింహ ఒక ధీమా. నరసింహం కాదు, పూర్తి సింహం. అవసరమైతే అవధానం అయ్యే కనబడి సంగతి చూసుకున్నాం. మీద బాగుంది. అందులో ఇందులో మేము సంసిద్ధులమే ఉన్నాం. అందరికీ నమస్కారం. అయ్యా 4 తారల పేర్లు ఇస్తున్నాను. దీన్ని తారల పేర్లు ఇస్తున్నాం. వాటిని ఉపయోగిస్తూ మహాభారతార్థంలో చెప్పండి. 1 జయలలిత, జయప్రద, జయసుధ, జయమాలిని. పొద్దున్నే తెలుసుకుంటే పాపాలన్నీ పోతాయి. ఎంతమంది జయలలిత, జయప్రద, జయసుధ, జయమాలిని. ఈ 4 పేర్లు ఎక్కడైనా 4 పదాలు ఎక్కడైనా ఉపయోగించి మహాభారతార్థంలో చెప్పండి. ఎక్కడ ఉపయోగిద్దామన్నా ఇందులో ఒకటి లేదు.
అంటే ఎక్కడ ఉపయోగించడం వారి ఉద్దేశం ఎవరి ముందు వచ్చినా ఎవరి వెనక వచ్చినా వారికి ఉపయోగం లేదు. జయలలిత, జయప్రద, జయమాలని, జయసుధ. ఆవిడ ఏ పార్టీలో ఉన్నారో కనుక్కోవాలి, మార్పు ఉంటారు, మతం కూడా మార్పు ఉంటారు. జయలలిత, జయప్రద, జయసుధ, జయమాలని అంశం అండి భారతాన్ని. దాన్ని పెట్టారా? జయలలిత, జయప్రద, జయసుధ, జయమాలని భారతాత్మ. అంతేనా? జయలలితం బగు గ్రంథము, భారతానికి పేరే జయం. అందుకని జయలలితం బగు గ్రంథము, జయం అనే పేరుతో లలితమైనటువంటి గ్రంథం. జయలలితం బగు గ్రంథము. జయప్రద, జయసుధ, జయమాలని నెమ్మదిగా లాక్కొస్తామని తొందరపడండి. 11వ అంశాన్ని అడుగుతున్నవారు దత్తపదిలో 11వ అంశం శ్రీమతి సింహాద్రి వాణి గారు. సభకు నమస్కారం. నేను ఇచ్చే దత్తపదిలో పదాలు చేప, రొయ్య, నత్త, పీత పదాలను పద్యంలో ఎక్కడైనా ఉపయోగిస్తూ స్వేచ్ఛా ఛందస్సులో యథేచ్ఛగా పూరించండి. యథోచ్ఛుడు మళ్ళీ దెబ్బకి ఇందాక వేదిక సార్థకమని ఇప్పుడు బ్రాహ్మణ జన్మ సార్థకం. అంశం చెప్పాలి మీరు. ఎన్ని అదృష్టాలు అవధానం చేయడం వల్ల అంశం ఏ అంశం మీద పద్యం చెప్పాలి? చేప, రొయ్య, నత్త, పీత. నత్త నడకలో నత్త, నక్క కాదు, నత్త. నత్త, చేప, రొయ్య, నత్త, పీత. ఏమిటో ఈ జన్మకి ఏవి రుచి చూడలేకపోయాం, వచ్చే జన్మ ఎలాగా ఈ పద్యం చెప్పడం ద్వారా ఆ రుచి తీరిపోతుంది కాబట్టి ఇక మోక్షం పొందొచ్చు కూడా లేదు. మళ్ళీ అయితే దానికోసం జన్మెత్తాయి. మాకు ఇతర వర్ణాల మిత్రులు నాకు చాలా మంది ఉన్నారు, మాంసాహార స్నేహితులు చాలా మంది ఉన్నారు. వారు అందులో రుచులు అవి చెబుతుంటే ఏమిటో అనుకుంటా ఈ జన్మకి యోగం లేదు. అందుకే ఇలాంటి దత్తపదులు నాకు బోధిస్తే ఆ పుణ్యం కాస్త పనిచేస్తుంది. చేప, రొయ్య, నత్త, పీత. చేపట్టిన పని ఎంతయు, చేపట్టిన పని ఎంతయు. ఇంకా రొయ్య, పీత, నత్త తర్వాత వస్తాయి, ముందు పని చేయబడదు. చేపట్టిన పని ఎంతయు అయిపోయిందమ్మా. తర్వాత 12వ అంశం దత్తపదిలో పృచ్ఛకులు శ్రీమతి కోనేరు కల్పన గారు. అడగబోయేది 12. సభా సరస్వతికి పాదాభివందనం. ఏం లేదండి, మీ అమ్మగారిని తలుచుకుంటూ ఇంతవరకు ఎన్ని పద్యాలు చెప్పుంటారు మీరు? ఇప్పటివరకు 116 అయ్యాయి. 116 పద్యాలు అయ్యాయి. అందులో 94 ఎన్నో వచ్చాయి. తర్వాత ఆవిడ తదనంతరం ఆ స్మృతి గీతాలుగా చెప్పిన పద్యాలు ఉన్నాయి, అవి తర్వాత వస్తాయి. నా అంశం బ్రాంతి, విస్కీ, బారు, పప్పు. శ్రీరామ భక్తుల అమ్మని గురించి అడిగితే ఎంత మంచి విషయమో. నన్నేమో చేపలు, పీతలు, రొయ్యలతో ఇబ్బంది పెట్టారు, మా అమ్మనేమో బ్రాంతి, విస్కీతో ఇబ్బంది పెడుతున్నారు. అద్భుతం అండి. కానీ బ్రాంతి, విస్కీ ఇంతవరకు మహిళల మీద నమ్మకం లేదు, ఇప్పుడు అది కూడా పోయింది. అన్ని విధాలా సమానంగా ఉంది. శ్రీరామ భక్తుల నడత గురించి వివరించండి. ఏ భక్తులు? శ్రీరామ భక్తులు. శ్రీరామ భక్తుల నడత. బ్రాందీ, విస్కీ, బారు, పబ్బు అనే పదాలతో శ్రీరామ భక్తుల నడత. పక్క అనుమానం అవధాని గారు. ఒక రాజకీయవేత్త ప్రధానమంత్రి కావడం కాకుండా ఒక శృంగేరి మహాస్వాములు లాంటి వారు, ఒక చిన్నజీవి స్వామి లాంటి వారు ప్రధానమంత్రి కనుక అయితే ఈ దేశం ఎట్లా ఉంటుంది? ఈ రెండు కాకపోతే మీలాంటి వారు కానీ ప్రధానమంత్రి అయితే ఎట్లా ఉంటుంది? అంటే అలా కాదు, మీరు భారతీయ తీర్థ స్వామికి, చిరంజీవి స్వామికి చాలా తేడా ఉంది. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఏదో ఒకరే కొడుకుంటారు. ఇద్దరు కలిసి అయ్యే సమస్య లేదు, ఇద్దరు ఎవరైనా ఒకలా ఉండే సమస్య లేదు. వారైతే ఒకలా ఉంటుంది, వీరైతే ఒకలా ఉంటుంది. శృంగేరి స్వామి ప్రధానమంత్రి, చిన్నజీవి స్వామి వారేమో హోంశాఖ మంత్రి. అది బాగుంది, అది బాగుంది. వారికి అది ఇష్టం కూడా. అది బాగుంది. మాట్లాడడానికి ఏమైనా ఉంటే కదా స్పీకర్, అప్పుడు స్పీకర్ పైన నో స్పీకింగ్. భారతీయ తీర్థస్వామి ప్రధానమంత్రి కావాలంటే ముందు అధ్యక్ష పరిపాలనా విధానం ప్రవేశపెట్టి అప్పుడు వారికి చేద్దాం. మళ్ళీ వీళ్ళెవరు ఏమీ అడ్డు తగలకుండా మళ్ళీ మెజారిటీ అనేసరికి మళ్ళీ ఓట్లు, ఆకర్షణ పథకాలు అన్నీ వస్తాయి.
అందుకని ముందు అధ్యక్ష పాలన ప్రవేశపెడతాం అమెరికాలో. అప్పుడు ఇంకా వారి ఇష్టం కాబట్టి ఎలాగో వారి ఇష్టం జగత్తందరికీ కళ్యాణమే అవుతుంది, అందులో అనుమానమైన. అందుకని అలా అప్పగించేద్దాం జగత్ కళ్యాణం. రాజ్యాంగం మార్చలేం కదా, రాజ్యాంగం మార్చాలి కదా. మార్చాలి, ముందు అది అవ్వాలంటే ఇది మార్చాలి. మీరు రాజ్యాంగం మార్చినా వారు అవుతారా అనేది అనుమానం. ఎందుకంటే వారు దానికి ఒప్పుకోరు. ఇప్పటికే జగద్గురు పీఠం అంటే ఈ రాజుల పీఠాలు అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే దండక మండలములను దారుణినంతయునేలినారు. ఈ రాజకీయ పీఠాల గురించి, మంత్రుల గురించి, రాష్ట్రపతి పీఠాల గురించి సరదాగా మాట్లాడుకుంటాం, కానీ వారి పీఠం ముందు ఇవి ఎంత. దండక మండలములను దారుణినంతయునేలినారు. కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా శుచి చూడనట్టుండిని. దండక మండలములను దారుణినంతయునేలినారు. కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్టుండిని. వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు కలిగిరి. దండక మండలములను దారుణినంతయునేలినారు. కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్టుండిని. వారి కంటెను మహోన్నతులు ఈ జగమందు కలిగిరి. కొండలు తమ్ముటెందులకు, కొండలు తమ్ముటెందులకు, గుప్పెడు గుండెను పట్టుకొమ్మికన్. ఆ గుప్పడు గుండెను మనం పట్టుకోగలిగితే ఈ పీఠాలు మనకే ఎక్కలేదు, వారికి ఎందుకు కావాలండి. సంతోషం, మంచి పద్యం చెప్పే అవకాశం ఇచ్చారు పౌరుషంతలు. బ్రాందీ విస్కీ, బ్రాందీ విస్కీ, పాలు, పప్పు శ్రీరాముని యొక్క భక్తుల నాడు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కలిసి ఒక జట్కా బండిలో ప్రయాణం చేస్తున్నారు. దారి పొడుగున వీళ్ళు దేవదాసు పాటలకు అర్థం ఏమిటని, దేవదాసు సినిమాలో పాటలకు అర్థం ఏమిటని చర్చించుకున్నారు. ఓ గంట సేపు ప్రయాణం అయింది. గట్కా బండి దిగేశాక వాడికి డబ్బులు ఇచ్చేసాక గట్కా బండి వాడు అన్నట్టు, అయ్యా మీరు ఏమనుకోకపోతే ఓ మాట అంటే ఏమిటా నాయన, ఇందాక నుంచి వింటున్నానండి మీరు మాట్లాడుకుంటున్నారు, ఆ అర్థం ఇదని, ఇది కాదు అదని, ఇదని, తాగుబోతే వాడి మాటలకు అర్థం ఏమిటండి అన్నట్టు. మాకంటే నువ్వే తెలియదు వాడి ఆ విషయం మాకు అర్థం కాలేదన్నారు. బ్రాందీ విస్కీ అన్న తర్వాత వరస ఏమిటి, ఏ వరసలో చెప్పినామండి, మీకు తోచిన వరసలో చెప్పండి. మగనీయంబగు, స్మరణీయంబగు అనండి, మహనీయంగా స్మరణీయంబగు. రామనామము స్మరణీయంబగు, రామనామమది స్మరణీయంబగు. రామనామమది సాంబ రుద్రయం సజ్జినం. బారు పెడితే కానీ బ్రాందీ విస్కీ రావు, అందుకోసం బారు ముందు తీసుకొచ్చు. అది క్రమశిక్షణగా ఉంటుంది పద్ధతి. స్మరణీయంబగు రామనామమది సాంబ రుద్రయం సజ్జినం. సాంబ రుద్ర అని పరమేశ్వరుని అడిగినా సరే రామనామ మహిమ ఎంతదో, అది ఎంత స్మరణీయమో చెబుతాడు ఆయన. నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటానని చెప్పాడు కాబట్టి శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. స్మరణీయంబగు రామనామమది సాంబ రుద్రయం సజ్జినం. చూద్దాం మిగిలిన బ్రాందీ విస్కీ పప్పు. డాక్టర్ పాటి బండ్ల రజని గారు. సభకు నమస్కారం. సరిహద్దుల్లో 14 రోజుల పాటు మంచు చర్యల్లో కూరుకుపోయిన లాన్స్ నాయక్ హనుమంతప్ప అవినీతిలో కూరుకుపోయిన భరతమాతను గురించి ఏలా బాధపడ్డాడో ఆ 14 రోజులు ఆ మంచు అడుగున దాన్ని ఆశువుగా చెప్పమని కోరుకుంటున్నాను. మంచులో కూరుకుపోయిన హనుమంతప్ప అవినీతిలో కూరుకుపోయిన భరతమాతను గురించి ఎలా ఆనందపడ్డాడు ఆశువుగా మీ పంచం. బాగుంది, మంచి అంశం. మనసులో కూరుకుపోయిన హనుమంతప్ప అవినీతిలో కూరుకుపోయిన భారతమాత గురించి ఎలా ఆవేదన. వంశంజాలితి శత్రు సైన్యముల, వంశంజాలితి శత్రు సైన్యముల సావంశం గణింపన్మదిన్. వంశంజాలితి శత్రు సైన్యముల సావంశం గణింపన్మదిన్.
మంచుంగోలి తినమ్మ నీ కొరకు మంచుంగోలి తినమ్మ నీ కొరకు వంశం జాలితి శత్రు సైన్యముల చావంసుంగళింపన్మదిన్ మంచుంగోలి తినమ్మ నీ కొరకు సామ్రాజ్యము పాలించు సామ్రాజ్యము పాలించు సామ్రాజ్యము పాలించు సామ్రాజ్యము పాలించుచు సంసుల్ మోసెడి నాయకాడి సామ్రాజ్యము పాలించుచు సంసులు దాచెడి నాయకాడి వారికి సంచులు మోసేవాళ్ళు ఉంటారు, మీరు దాస్తూ ఉంటారు శిశువేంద్రుడు. సామ్రాజ్యము పాలించుచు సంసులు దాచెడి నాయకాడి సామ్రాజ్యము పాలించుచు సంసుందాచెడి నాయక సంసుందాచెడి నాయకాళికి సంసుందాచెడి నాయకాళికి ధ్వంసంభౌనే ధ్వంసంభౌనే సంసుందాచెడి నాయకాళియిట ధ్వంసంభౌనే సామ్రాజ్యము పాలించుచు సంసుందాచెడి నాయకాళియిట ధ్వంసంభౌనే ధ్వంసంచుందాసడి నాయకాణిట ధ్వంసంభౌనే జెండాకు పై అంశుల్ జెండాకు పై అంశుల్ దాకగనేక్షదో జనని జెండాకు పై అంశుల్ దాకగనేక్షదో జనని జెండాకు పై అంశుల్ దాకగనేక్షదో జనని నీ ఆవేదనం మాన్పనే శత్రువు సైన్యాన్ని వంచడం కోసం ప్రయత్నం చేసి నేను మంచులో కోరుకుపోయినా పర్వాలేదమ్మా, యుద్ధంలో ఇలాంటివన్నీ చాలా సహజమే, కానీ నీ పుత్రుడు అని చెప్పుకున్న నాయకుడై నిన్ను పరిపాలిస్తున్నావు, నీ పుత్రులని అని చెప్పుకుంటూ సంచులు పట్టుకెళ్ళి శిశు బ్యాంకుల్లో దాస్తున్నారే, అవినీతి పరులు అవుతున్నారే, పెద్ద నోట్లు రద్దయితే కానీ అసలైన నోట్లన్నీ బయటికి రాలేదు, వీళ్ళని విధ్వంసం చేయగలిగితే నేను ఎంత బాగుండేది, నా పరాక్రమాన్ని అందుకు ఉపయోగించగలిగితే ఎంత బాగుండేది అని జెండాకు పై అంశులు దాకగనేచ్చదో జనని జెండా కొసలుతో కన్నీళ్లు ఒత్తుకుంటూ బాధపడుతున్నావమ్మా, నీ ఆవేదనం మాన్పనే నీ ఆవేదనను ఎలా పోగొడతానో కదా అన్నారు. మంచి అంశం, దేశభక్తిపరమైన అంశం చెప్పించారు, సంతోషం. అయ్యా ఆదరణీయ గారు, మంచు తుఫాను గురించి ఇప్పుడే ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల కాలంలో తమిళనాడు శాసనసభలో మాటల ముష్టిఘాతాల తుఫాను చూశాము. సంవత్సరం పొడవునా ఉండే సంసార తుఫాను ఎలాగే ఉంది, ఇంకా ఎన్ని ఉన్నాయంటారు ఈ తుఫాన్లు? సంసార తుఫాను, మంచు తుఫాను, మాటల తుఫాను, ఇంకా ఏమున్నాయంటారు మీ దృష్టిలో? ఇక ముందు ముందు తుఫానులు బయట నుంచి రావు, జైళ్ళలో చూస్తాయి. తుఫాను కేంద్రం అది. తుఫాను వచ్చినప్పుడు చూడండి, వాయుగుండం కేంద్రీకృతం అయిందంట, ఇప్పుడు అది బెంగళూరు జైల్లో కేంద్రీకృతం అయింది. అది ఎటు వీస్తుందో చూద్దాం. అలాగే శశికళ ఎటు వీసిన సూర్యకళ అయితే ఒక రకంగా ఉంటుంది, చంద్రకళ ఒక రకంగా ఉంటుంది, శుక్రపక్షంలో ఒక రకం, కృష్ణపక్షంలో ఒక రకం, రోజుకో రకం. చేత రాజకీయ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఆశువులో రెండవ అంశాన్ని అడుగుతున్న పృచ్ఛకులు డాక్టర్ ధూళిపాడ రామకృష్ణ గారు. ఆంధ్రుల మహద్భాగ్యం గరికపాటి వారికి పాదాభివందనాలు. సభా సంచాలకులు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి ఆత్మీయ కైమోడ్పులు. అవధాని శేఖర, ఈ తరం వారికి ఏ తరం వారికైనా ఒత్తిడిని అధిగమించడానికి రామాయణ భారతాలే శరణ్యం అనే విషయంలో స్వేచ్ఛగా మీరు కాశం చెప్పి, ఏ తరం వారికైనా మానసికమైన ఒత్తిడులను దాటడానికి ఇతిహాస వాంగ్మయమే శరణ్యం. ఆయత భావజాలములందక చేసిరి, ఆయత భావజాలములందక చేసిరి మౌని వాళి రామాయణ భారతములు. ఆయత భావజాలములందక చేసిరి మౌని వాళి రామాయణ భారతములు.
రసాయనముల్ గద రామాయణ భారతములు రసాయనముల్ గద ఛాతృకోటికి రసాయనముల్ గద ఛాతృకోటికి వీళ్ళ విద్యార్థి సంఘానికి ఛాతృకోటికి అవి రసాయనాలు లాంటివి. ఆయత భావజాలములనందక చేసి రిమౌని పాడి రామాయణ భారతములు రసాయనముల్ గద ఛాతృకోటికి. రసాయనం అంటే ఐరం అంటే మార్గం, ప్రయాణం, రసప్రస్థానం అన్నమాట రామాయణ భారతాలు. ఒక్క అనుమానం శ్రీయుత గాథనందు గల శ్రీయుతము చరిత్రముల లీలలుగాక రహస్యములు గల. ఊరికే లీలలు, వైభవాలు, మహిమలు ప్రచారం చేయడం కాకుండా రామాయణంలో ఉండేటువంటి అతిలోకమైన సందేశాన్ని మనం గ్రహించాలి, భారతంలో ఉండేటువంటి సందేశాలను మనం గ్రహించాలి, వాటిని ఎక్కువగా ప్రచారం చేయాలి. ఎందుకోసం ఆపైన ఒక మాట చెబుతా. కారణం ఏమిటంటే శ్రీరామ వైభవం, రామాయణ వైభవం, సుందరకాండ వైభవం చదివితే కోరికలు తీరుతాయి, చదివితే వాన పడతాయంటే అందుకోసమే చదువుతారు. కానీ రామాయణం సారాంశం మొత్తం విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణుడు వెళ్ళి ఒక్క దృశ్యంలో వాల్మీకి మహర్షి మనకి చెప్పాడు. రామలక్ష్మణుడు ఇద్దరు విశ్వామిత్రుడి వెనకాల వెళ్ళినప్పుడు ముగ్గురు స్త్రీలను కలుస్తారు. ముగ్గురు స్త్రీలే, ఒకరు అహల్య, ఒకరు తాటక, రెండు అహల్య, మూడు సీత. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతను స్వీకరించాడు, మెడలో దండ వేసి స్వామి. ముగ్గురు పట్ల మూడు రకాలుగా వ్యవహరించాడు. కారణం మూడు గుణాలకి ప్రత్యేక. తాటక తమో గుణానికి ప్రత్యేక రాక్షసి, అందుకని సంహరించాడు. అహల్య రజో గుణానికి ప్రత్యేక, ఒకంత చాపల్యానికి లోనైంది, అందుకని సంస్కరించుకోవాలి రజోగుణాన్ని, అందుకని ఆవిడని సంస్కరించాడు, రాతిని నాతిని చేశాడు. సీత పరమ సత్వగుణ ప్రతీక, రాముడు కంటే గొప్పది ఒక రకంగా చెప్పాలంటే, అందుకని పందెం బట్టి మెడలో దండ వేసి స్వీకరించాడు, శివధనుర్భంగం చేసి సత్వగుణాన్ని అలా స్వీకరించాడు. చివరికి మనం తెలియకుండా రకరకాలుగా మాట్లాడుతాం. మనిషి నిజంగా మోక్షాన్ని పొందాలంటే గుణాతీతంగా ఉండాలి, సత్వగుణాన్ని కూడా పరిత్యాగం చేయాలి. అందుకే రామాయణంలో చివరి సీతా పరిత్యాగం. ఆ గుణానేత అదీత్యత్రీం దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో అమృతమశ్రుతి అని వడత్రయ విభాగ యోగంలో ఉంటుంది. ఇది అందుకే ఆ మూడు గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రకృతిలో ఉంటాయి సహజంగా. ఆ ప్రకృతి తత్వం పురుషుల్లోనూ స్త్రీలలోనూ ఉంటుంది. స్త్రీలలో నేరుగా వ్యక్తం అవుతుంది, పురుషుల్లో పరోక్షంగా వ్యక్తం అవుతుంది. అందుకే స్త్రీ అనే పదం గమనిస్తే తెలుగు భాష గొప్పదనం అర్థమవుతుంది. సకారం సత్వగుణం, కింద తావత్తు తమోగుణం, కింద రావత్తు రజోగుణం, మూడు కలిపితే స్త్రీ ప్రకృతి. ఆ పైన ఈకారం ఐం హ్రీం శ్రీం అమ్మవారి యొక్క బీజాక్షరం, ప్రతి స్త్రీ శక్తిమయ స్వరూపం అనే తాత్పర్యం. ఇది రామాయణ సందేశం. ఇలాగే భారతం ఒక్క మాటలో చెబుతా. ఖాండవ దహనం చేసాడు అర్జునుడు. అదేదో గొప్ప పని ఊరికే చెప్పేస్తాం. మన అర్జునుడు చేసినంత మాత్రం గొప్ప అవుతుంది. ఆయన చేసినప్పుడు సరిగ్గా అన్ని ప్రాణులు పోగా, అందరు జీవులు అక్కడ ఉన్నవాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు 7, 5 పిట్టలు మిగిలే, లావక పిట్టలు, జరిత దాని సంతానం 5. ఆ పైన సరిగ్గా 2 మయుడు రాక్షసులు మిగిలాడు. ఆ అశ్వసేనుడు అనే పాము తోక తెగి మిగిలాడు. 5గురే బయటపడ్డారు ఆ వనంలో ఉన్నవాళ్ళు, మిగిలిన అందరూ పోయారు. సరిగ్గా ఆ కర్మ ఫలాన్ని అర్జునుడు చిట్ట చివర అనుభవించాడు. మొత్తం యుద్ధం అయిపోయాక పాండవ సైన్యం 7 లక్షల మందిలో మిగిలింది 7గురే. పాండవులు 5గురు, కృష్ణుడు సాత్యకి. సరిగ్గా యస్మాచ్చయేన చ యథా చ యదా చ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభవ ఆత్మకర్మ తస్మాచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధత్రువశాదుపైతే. ఇంతటి సమన్వయం ఉంది. ఇంకా భారతంలో మొట్టమొదటి కుక్కకి అవమానం జరిగింది జనమేజయుడు సర్పయాగంలో. భారత కథలో చిట్ట చివర మళ్ళీ ధర్మరాజు కుక్కకి సన్మానం చేయడంతో భారతం ముగిసింది. కుక్క అవమానంతో భారతం మొదలైంది, కుక్క సన్మానంతో భారతం ముగిసింది. కుక్కని కాదు, గాడిదని కాదు, ఎనుబోతులు కాదు, సమస్త జీవరాశిని సమానంగా భావించింది ఆర్ష సంప్రదాయం. నువ్వు ఏ జీవిని అవమానించినా ఆ దానికి సమాధానం చెప్పే వరకు, నువ్వు అనుభవించే వరకు కథ ముగియదు. అందుకని కుక్క అవమానంతో భారతం మొదలైంది, కుక్క సన్మానంతో భారతం ముగిసింది. ఇంతకంటే భారతం రామాయణ గొప్పతనాన్ని మనం వేరే ఏం చెప్పక్కల. ఇవి చెప్పాలి. అంతేగాని విరాట పర్వం చదివితే వానలు చూస్తాయి, సుందరకాండ చదివితే పనులు అవుతాయి, సీతాదేవి ఇక్కడ స్నానం చేసింది మీరు కూడా చేయండి, రాముడు ఇక్కడ కూర్చున్నాడు కాసేపు దీపం పెట్టండి అంటే దీపం పెడతారు, పారిపోతారు. తర్వాత ఆ దీపం పెట్టుకెళ్ళి లోపల లాకర్లు తీసి డబ్బులన్నీ వెతుక్కుంటారు.
అందుకని రామాయణ భారత గాథలు ఆ విధంగా చెబితే నిజంగా యువతరానికి అంతకంటే వేరే ఏమి చెప్పక్కల. ఆయత భావజాలముల నందగ చేసిరి మౌని పాడి రామాయణ భారతములు రసాయనముల్ గత ఛాతృకోటికి శ్రీయుతమైన గ్రంథముల శ్రీయుతము చరిత్రముల లీలలుగాక రహస్యముల్గనన్ శ్రీయుతము చరిత్రముల లీలలుగాక రహస్యముల్గనన్ సాయము చేయమే బ్రతుకు సంహరణమునుగాక ఇయ్యడం. ఆత్మహత్య లాగిపోవాలంటే నిజంగా ఒక ద్రౌపది పడిన కష్టాలు, సీత పడిన కష్టాలు, దమయంతి పడిన కష్టాలు, శకుంతల ఎదుర్కొన్న పరీక్షలు, వారు దాన్ని ఎదుర్కొన్న విధానాన్ని చెప్పాలి. వారు మహాపతివ్రతలని చెప్పి ఊరుకోవడం కాదు. అక్కడ వారు ఎంత సాహసం చేశారు, ఎన్ని తట్టుకున్నారు. ఈ దేశంలో పురాణ కాలంలో ఒక్క స్త్రీ పురాణంలో కాదండి లోకంలో కూడా ఆత్మహత్య చేసుకోరా. ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళందరూ. మన కళతో చూసాం అటువంటి వాళ్ళని 10 మందిని కన్నారు, అనేక రకాల యాతనలు పడ్డారు. పురుషుల చేతుల్లో ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదండి, ధైర్యంగా ఎదిరించారు జీవితాన్ని. ఆ ద్రౌపదీదేవి కథ, ఆ సీతాదేవి కథ, ఆ దమయంతి దేవి కథ, ఆ శకుంతల యొక్క కథ, ఇండియన్ హీరోయిన్స్ వీళ్ళందరూ భారతీయ నాయికలు. ఆ కథను మనం నిజంగా చెబితే ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నారు అలా చెప్పగలం. పత్రికల్లో వచ్చే వార్తల్లో కొందరు భార్యలను సతీ అంటున్నారు, కొందరు సతీమణి అంటున్నారు, కొందరు ధర్మపత్ని అంటున్నారు, కొందరు భార్య అంటున్నారు, ఇల్లాలు అంటున్నారు, గృహిణి అంటున్నారు. ఇవన్నీ కూడా సమానాంతరమైన అర్థం ఇచ్చేవా, విభిన్నమైన అర్థాలు ఇచ్చేటటువంటివా? ఏమన్నా ఇందులో బాధ లేదు. మిస్సెస్ అనకుండా ఉంటుంది వాళ్ళు అని తెలుగు పదాలే. మిస్సెస్ మిస్ అంటే మనకి వాటికి అర్థాలు తెలియదు. అందుకని ఇవన్నీ సమానార్థక పదాలైనా ఎక్కువ అధికార్థక పదాలైనా ప్రమాదం. ఇలా ఇల్లాలన్నా, గృహిణన్నా, భార్య అన్నా వ్యవహారం ఒకటే. పెత్తనం వారిదే, మనదేం కాదు. మీ ఇంట్లో అంతే, మా ఇంట్లో అంతే. అంతేనా? అయితే రాష్ట్రమే అంతా ఏపీ అంటేనే ఆడపెత్తనం. ఇంకో అనుకుంటా ఉన్నాను గారు, ఇప్పుడు మిస్సెస్ శ్రీమతి ఇద్దరు ఒకటేనా, తేడా ఉందా? మిస్సెస్ అంటున్నారు. మిస్సెస్ శ్రీమతి ఒకటేనా, మిస్సెస్ వైఫ్ ఒకటేనా? వాళ్ళు అయ్యా శ్రీమతి అనడానికి మన దగ్గర ఒక అర్థం. పెళ్ళైన తర్వాత మన మతి వారికి వెళ్ళిపోతుంది. అందుకే వారి శ్రీమతి, మన ఒకటి స్త్రీ అంటారు, మనకి మతి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు మిస్సెస్ అని ఎందుకంటారంటే ఆ మిస్సుగా ఉన్నప్పుడు ఈయన ప్రేమించాడు, ఆవిడ ఎస్ అన్నాక ఈయన చేసుకుంటాడు. అందుకని మిస్సు ఎస్ కలిపి మిస్సెస్ అంటారు. శ్రీయుతము చరిత్రముల లీలలుగా రహస్యము గణం సాయము చేయవే బ్రతుకు సంహరణమునుగాక ఈయడం. ఆత్మహత్యలాగిపోవడానికి ఉపాయం. ఆశయంలో 3వ అంశాన్ని అడుగుతున్న పృచ్ఛకులు డాక్టర్ యు వరలక్ష్మి గారు. టీవీల్లో ధారావాహికలుగా వస్తున్న సీరియల్స్లో మహిళా విలన్స్ని చూస్తున్నాం. వాటి ప్రభావం ముఖ్యంగా యువత మీద, ఆడపిల్లల మీద ఎలా ఉంటుంది అనేది మీరు ఒక ఆశగా. టీవీలో వస్తున్న ధారావాహికల ప్రభావం ధారావాహికల్లో మహిళా విలన్స్ మహిళల్ని విలన్లుగా చూపించారు. ధారావాహికలందు స్త్రీలను వృధాదర్శముగా చూపుచో వృధాదర్శం. ధారావాహికలందు స్త్రీలను వృధాదర్శముగా చూపుచో నారీలోకము ప్రేతలో నారీలోకము భూతలోకమని నారీలోకము భూతలోకమని పిన్నల్ నారీలోకము భూతలోకమని పిన్నల్ భావనల్ సేయుచో నారీలోకము భూతలోకమని. స్త్రీ కనపడగానే ఏదో చెడు చేస్తుంది అనేటువంటి భావన వాళ్ళ మనసులో నాటుకుపోతే చాలా ప్రమాదం. దాంతో ధారావాహికలందు స్త్రీలను వృధాదర్శముగా చూపుచో నారీలోకము భూతలోకమని పిన్నల్ భావనల్ సేయుచో పిన్నల్ భావనల్ సేయుచో పిన్నల్ భావనల్ సేయుచో నారీలోకము భూతలోకమని పిన్నల్ భావనల్ సేయుచో నారీలోకము భూతలోకమని పిన్నల్ భావనల్ సేయుచో
ధీరత్వంబును కోల్పోయి ధీరత్వంబును కోల్పోయి ధీరత్వంబును కోల్పోయి పురుషులు ధీరత్వంబును కోల్పోయి పురుషులు ధీరత్వంబును కోల్పోయి పురుషులు తీక్ష్ణంబుగా మారరే ధీరత్వంబును కోల్పోయి పురుషులు తీక్ష్ణంబుగా మారరే తీక్ష్ణంబుగా మారరే ధారావాహికలందు ధారావాహికలెల్ల మానుకొని ధారావాహికలెల్ల మానుచు కృపాధారలు ప్రసారింపుడి ధారావాహికలెల్ల మానుచు కృపాధారలు ప్రసారింపుడి మనసు కాదు మార్చుచు అనండి అది బాగుంటుంది ధారావాహికలెల్ల మార్చుచు కృపాధారలు ప్రసారింపుడి మనుషుల మీద అనుమానం పెరిగేలా చేస్తున్నాయి బాగా ఇదివరకు ఇవేమీ లేని కాలంలో మామూలు నవలలు రాసిన కాలంలో కూడా ఆవిడెవరు మాదిరెడ్డి సులోచన గారు ఎద్దనపూడి సులోచన రాణి గారు ఆ నవలలో ఎగబడి చదివేవాడు ఎక్కడ స్త్రీలు కాదు పురుషులు కూడా వాళ్ళు ఏమి అవమానించరా ఆ ప్రభుత్వంలో ఉండే భిన్నత్వం చూపించారు కానీ భయంకరంగా ఎక్కడ చూపించరా అందుకని ఆ సంప్రదాయపు విలువల కంటే కొత్త రకం విలువలు కూడా మనం నేర్చుకోవాలి అనుకున్నాం ఉదాత్తతో ఉండాలి ఉదారంగా ఉండాలి ఒకరినొకరు అవమానించే స్థితి రావద్దని అనుకున్నాం తప్పితే భయంకరత్వం అనేది లేదు ఇవాళ వచ్చిన పరిస్థితి ఏమిటంటే ఆ భార్యని తల్లిని చెల్లిని అందరిని అనుమానించే స్థితి వచ్చింది ఇవాళ అది కూడా పసిపిల్లల్లో వస్తుంది దాంతో వాడు తర్వాత కాపురం చేయలేడండి ఖచ్చితంగా భార్యను అనుమానిస్తాడు ఖచ్చితంగా ఏదో చేస్తుంది అమ్మాయి ఆస్తి కోసమే చూస్తోంది లేకపోతే ఇంకో రకంగా చూస్తోంది ఇవన్నీ అనుకుంటాడు అందుకని చాలా జాగ్రత్త పడవలసినటువంటి అంశం అది మంచి అంశం అడిగారమ్మో సంతోషం ఇప్పుడు ఉన్నారు మా అన్నయ్య వదలని వచ్చారు అందుకని ఏమైనా అడుగుతుందేమో అంటే అవధాని గారు టీవీలో పెదరాయుడు తీర్పులు ఇస్తున్నారు పెదరాయుడు తీర్పులా పెదరాయుడు తీర్పులు మామూలుగా ఇవ్వట్లేదు చెంప చెడు అనిపించి మరి ఇస్తున్నారు ఆశువులో 4వ ఆశు జబర్దస్త్గా ఉందండి ప్రపంచం మనం ఏం చేస్తాం డాక్టర్ పివి మహాలక్ష్మి గారు బెంగళూరు ఆది శంకరాచార్య వారి గొప్పతనాన్ని చెప్పండి వర్ణించమని ప్రార్థన ఆది శంకరాచార్యుల వారి ఔన్నత్యం అవధాని గారికి బాగా ఇష్టమైన అంశం అడిగారు మంచిదమ్మా శంకరుడే ఉదయించనట శంకరుడై త్రివిధం వాంగ్మయం వంకమునందు దాల్చి శంకరుడే ఉదయించనట శంకరుడై త్రివిధం వాంగ్మయం వంకమునందు దాల్చి స్వామి రచించిన గ్రంథాల్లో 3 రకాలు కనపడతాయి ప్రధానంగా ఉత్తమాధికారుల కోసం కొన్ని మధ్యమాధికారుల కోసం కొన్ని సామాన్యుల కోసం కొన్ని అందుకనే త్రివిధం వాంగ్మయం వంకమునందు దాల్చి భరతావనియేమొకు విశ్వమంతకున్ శంకరుమాంచే విశ్వమంతకున్ శంకరుమాంచే లోకమొక స్వప్నము మిథ్యయటంచు బల్కి విశ్వమంతకున్ శంకరుమాంచి లోకమొక స్వప్నము మిథ్యయటంచు బల్కి లోకమొక స్వప్నము మిథ్యయటంచు బల్కి ఆ శంకరమూర్తి గొల్చెదను ఆ శంకరమూర్తి గొల్చెదను సాయముగా అవధాన వేళలో ఆ శంకరమూర్తి గొల్చెదను సాయముగా అవధాన వేళలో చక్కని ఆస్వాదించారు గరికపాటి వారికి శంకరాచార్యుల వారికి అపారమైన భక్తి వారి సాగర ఘోష కావ్యాన్ని శంకరాచార్యుల వారికి అంకితం చేశాడు ప్రసంగులందరికీ ఆ విషయం తెలుసు నేను అద్వైతిని ఎందుకంత భక్తి అంటే చాలా మంది టీవీ కార్యక్రమాలు చూసి నన్ను అడుగుతూ ఉంటారు
మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అనేక రకాల విషయాల మీద వ్యాఖ్యానం చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని మేము బెంగెట్టుకుంటున్నాం, మీరు ఎలా అంటున్నారు అంటే దానికి కారణం చెబుతాను. నిజంగా జ్ఞానం వల్ల ధైర్యం వస్తుంది ఎప్పుడైనా. ఆ జ్ఞానాన్ని మనం శారీరక బలం వల్ల ధైర్యం రాదు, ధనం వల్ల, జనం వల్ల, బలగాల వల్ల ధైర్యం రాదు. ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చిన వాడు శంకరాచార్య. నేను అద్వైతిని విశ్వసాగరమునన్ నేనంసు నీవంసును నీ నాయన్న తరంగ భేదములు మునీరైన నన్మున్సునే. నేను అద్వైతిని విశ్వసాగరమునన్ నేనంసు నీవంసును నీ నాయన్న తరంగ భేదములు మునీరైన నన్మున్సునే. జ్ఞానానందమరంద బిందులగని స్నానం జ్ఞానానంద మరంద బిందులగని స్నానము శ్రీ శంకర ప్రాణం అయిన కవిత్వ సంపద జ్ఞానా